అనగనగా నల్లమల్ల అడవిలో ఒక మారుమూల ప్రాంతం అయిన నలందాపురం అనే గ్రామంలో అడవిపై ఆధారపడి జీవిస్తూ నివసిస్తూ ప్రజలు అందరూ ఆనందంగా ఉండేవారు. ఒకరోజు రాత్రి 1 గంటకు గ్రామంలో అందరూ నిద్రిస్తున్న సమయంలో అప్పుడే ఊరిలో ఏదో తెలియని వింత శబ్దం రావడం మొదలైంది. అప్పుడే రమేష్ అనే వ్యక్తి నిద్ర నుండి లేచి బయట నుండి వస్తున్న శబ్దం విని లేచి కిటికీ నుండి చూస్తే బయట ఒక నల్లని ఆకారం కనిపిస్తుంది. ఆ ఆకారాన్ని చూసి భయపడుతూ రమేష్ పరిగెడుతూ పడుకున్నాడు. తెల్లవారుజామున రమేష్ రాత్రి చూసిన ఆ నల్లని ఆకారం గురించి ఊరిలో కొంతమందికి చెప్పగా ఊరి జనాలు కొంతమంది భయపడుతూ ఉన్నారు. రమేష్ ఒక బాబా దగ్గరికి వెళ్ళి చెప్తాడు. అప్పుడు బాబా రమేష్ చెప్పిన మాటలు విని ఇంటి ముందు "ఓ స్త్రీ రేపు రా" అని వ్రాయు అని చెప్పాడు ఆ బాబా. బాబా చెప్పినట్టే రమేష్ ఇంటి ముందు బాబా చెప్పినట్టే చేశాడు. రాత్రి రమేష్ నిద్రపోకుండా కిటికీ నుండి ఆ నల్లని ఆకారం కోసం చూస్తున్నాడు. అప్పుడే ఇంటి ముందు ఆ నల్లని ఆకారం వచ్చి ఏడుస్తూ అరుస్తూ మాయమైంది. రమేష్ అది చూసి భయపడి పోయాడు. తెల్లారి ఊరిలో కొంతమందికి చెప్పాడు. అప్పుడు ఊరిలో జనాలందరూ కూడా రమేష్ ఇంటి ముందు వ్రాసినట్టే వ్రాశారు.